హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మొన్న వర్షాలు వచ్చినట్టే వచ్చి మళ్ళీ తర్వాత ఎండలు మొదలయ్యాయి కదా. ఇంకేముంది, వానలు పడ్డాయి కదా, మొక్కలు పెట్టేద్దామని చెప్పి నేనేమో నర్సరీలకు పరుగు తీశాను. ఈ నర్సరీకి వెళ్ళి మొక్కల కోసమే కాదు, కొన్ని కుండీలు కూడా కొని ఉన్న మొక్కల్ని ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి ఇలా కుండీలు కొనడానికి వెళ్ళాను. స్పెషల్గా మొక్కలైతే ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను, కానీ నాకు ఉన్న మొక్కల్ని మంచిగా దాన్ని డెకరేట్ చేయాలని అనిపించింది. అందుకని వాటికి సిరామిక్ పాట్స్ అయితే బాగుంటాయని ఇలా సిరామిక్ పార్ట్స్ కొనటం కోసం నేను వెళ్ళాను అనమాట. ఇక్కడ చాలా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి, కానీ సిరామిక్ పార్ట్స్ కాస్ట్లు ఉన్నాయి, అసలు మనం కొనేటట్టు లేదనమాట. అయినప్పటికీ మనం ఏదన్నా అనుకుంటే దాని వెనకే పడుతూ ఉంటాం కదా, అలాగా సిరామిక్ పార్ట్స్ కొని ఇంటికి తీసుకొచ్చాను. ఇక్కడ మనకు తెలియదు కానీ చాలా పెద్ద నర్సరీ ఉంది. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ రోడ్ అంతా నర్సరీయే. అసలు ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి స్టార్టింగ్ బయలుదేరామా, అయితే ఇక్కడ మట్టి కనపడింది. మాకు మట్టి కూడా అవసరమే అని చెప్పి ఒక బ్యాగ్తో మట్టి తీసుకున్నాం. ఈ బ్యాగ్ మట్టి 100 రూపీస్ అనమాట. అక్కడి నుంచి అసలు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో చూద్దామని చెప్పి మేము కూడా వెళ్ళాము. అయితే ఈ రోడ్డు వెళ్ళగా మాకు ఒక అద్భుతమైన దేవాలయం కనిపించింది. ఈ ఏరియా పేరు గోవర్ధనగిరి అంట. చాలా బాగుంది చూడటానికి. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికి టెంపుల్ క్లోజింగ్ టైం అయిపోయింది అనమాట. ఇంకొకసారి ఈ టెంపుల్కి ఖచ్చితంగా రావాలని అనుకుని మళ్ళీ రివర్స్లో వెనక్కి వచ్చేసాం. ఇక్కడ చాలా పెద్ద నర్సరీ ఉంది, మొక్కలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసుకుంటూ మేము ఇంటికి వచ్చేసాం. ఇంకా ఆన్లైన్లో కొన్ని మొక్కలు ఆర్డర్ ఇచ్చానని చెప్పాను కదా, నాకు 3 మొక్కలు కలిపి 499కి వచ్చాయి అనమాట. ఇక నేను తీసుకున్న సిరామిక్ పార్ట్స్లో 1 టైప్ ఇది అనమాట. ఇవి 2, ఇంకో టైప్ 2 తీసుకున్నాను. వాళ్ళు చెప్పడం చాలా ఎక్కువ చెప్తున్నారు. ఈ పార్ట్ అయితే నాకు 600 చెప్పారనమాట ఒక్కొక్కటి. నేను పెయిర్ తీసుకుంటానని చెప్పాను. మొత్తానికి వెనక్కి ముందుకి అయ్యి నాకు ఈ పార్ట్ వచ్చేసి 2 800కి ఇచ్చారు. ఇక సిరామిక్ పార్ట్స్లో అడుగున డ్రైనేజ్ హోల్ చాలా పెద్దగా ఉంటుంది. అందుకని మీరు ఇలా క్లాత్ కనుక వేసినట్లయితే ఎక్సెస్ వాటర్ మాత్రమే పోతుంది, మట్టి బయటికి రాదు. అందుకని నేను ఇలా ఫస్ట్ క్లాత్ వేసి, తర్వాత నా దగ్గర కోకో పిట్ ప్రజెంట్ అవైలబుల్గా లేదు, అందుకని కొబ్బరి పీచు ఎప్పుడన్నా కొబ్బరికాయ కొట్టినప్పుడు నేను ఆ పీచు అంతా తీసి పక్కన పెడుతూ ఉంటానన్నమాట, ఇలా మొక్కల కోసమే. అందుకని ఆ పీచుని నేను విడివిడిగా తీసి వేశాను. తర్వాత మనం కంపోస్ట్ తయారు చేస్తాం కదా, అది ఎండాకాలం కదా డ్రైగా అయిపోయింది. సరే, అది కూడా ఒక లేయర్ వేసిన తర్వాత కొద్దిగా మట్టి వేసి ఇలా మొక్కని కవర్లోంచి కట్ చేసి డైరెక్ట్గా ఇందులో పెట్టానన్నమాట. మనం ఎప్పుడు మొక్కలు పెట్టేటప్పుడు దాంతో వచ్చిన మట్టిని విడిగా తీయకూడదు, ఎందుకంటే దానికి అలవాటు ఉన్న మట్టి అది కదా, ఇందులో అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అందుకని ఆ మట్టిని అలానే ఉంచినట్లయితే ఇది తొందరగా ఇందులో అడ్జస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ మొక్క అరేకా పామ్ అనమాట. ఇది డెకరేషన్ పర్పసే యూజ్ చేస్తారు. ఇది చూడటానికి చాలా బాగుంటుంది, మీకు కొబ్బరి చెట్టు ఫీలింగ్ వస్తుంది. కానీ ఇది ఇండోర్ ప్లాంటే అనమాట. గాలి వెలుతురు దీనికి పెద్దగా అవసరం లేదు, కానీ ఇండైరెక్ట్ సన్లైట్ అయితే కావాలి. వాటర్ కూడా మనం పైన నేలను చూసి డ్రైగా అయిపోయిన తర్వాత వాటర్ పోస్తే సరిపోతుంది. ఇది ఇండోర్ ప్లాంట్గా చాలా బాగుంటుంది. దీనికి ఎక్కువ వాటర్ కానీ ఎక్కువ సన్లైట్ కానీ కూడా అవసరం లేదు. ఇది మన ఇంట్లో ఎయిర్ని కూడా బాగా ప్యూరిఫై చేస్తుంది. దీన్ని వాస్తు రీత్యా కూడా చాలా మంచిదని చెప్తారు. దీన్ని ఆగ్నేయంలో పెట్టాలని చెప్తారనమాట. నేనైతే మా ఇంట్లో పెట్టలేదు, కానీ మా ఇంటి ముందు కూడా పెద్దగా వెంటిలేషన్ అయితే రాదు. నేను ఇక్కడ కుండీలన్నీ కూడా నెమ్మదిగా ఇలా సిరామిక్ పార్ట్స్లోకి మారుద్దాం అనుకుంటున్నాను. అయితే దీన్ని ఫ్రెష్ కొత్త మొక్కనే తీసుకొచ్చి పెట్టాను. ఇంకో పార్ట్లోకి అయితే మా ఇంట్లో ఇలా ఒక మనీ ప్లాంట్ ఇలా రౌండ్గా చూడదామని ట్రై చేసి నేను బాగా గుబురుగా ఎదిగిపోయింది అనమాట. దీనికి సర్కిల్ సరిపోవట్లేదు, అందుకని ఇలా పైకి పెడితేనే బెటర్ అని చెప్పి ఇంకో సిరామిక్ పార్ట్లో ఈ మనీ ప్లాంట్ని పెట్టి బెడ్రూమ్లో పెట్టాను అనమాట. సరే, ఇది ఎంత పొడుగ్గా పెరిగిందో పాపం. దీన్ని నేనే సర్కిల్గా అవ్వమని రిజిట్ చేసినట్టు నాకు అనిపించింది. ఇంకా నేను తెప్పించిన 2వ ప్లాంట్ వచ్చేసి ఇది జేడ్ ప్లాంట్. దీన్నే ఎలిఫెంట్ ట్రంక్ అని లేదంటే డ్రాఫ్ట్ జేడ్ అని అలా పిలుస్తారు. అయితే ఇది జనరల్లీ సక్లెంట్ ప్లాంట్ అనమాట, ఇండోర్లో పెరుగుతుంది. దీనికి కూడా సన్లైట్ కావాలి. మార్నింగ్ ఒక 1-2 అవర్స్ ఎండలో పెడితే సరిపోతుంది. వాటర్ కూడా ఎక్కువ తీసుకోదు, కానీ ఇది వాస్తురీత్యా కానీ లేదా ఎయిర్ ప్యూరిఫైయింగ్ పర్పస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్లాంట్ ఇంట్లో ఉంటే చాలా లక్కీ అని అందరూ ఫీల్ అవుతారు. కావాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారనమాట. దీని ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ. చిన్న బ్రాంచ్ కట్ చేసి పక్కన మట్టిలో పెట్టేస్తే అది మళ్ళీ పెద్ద ప్లాంట్గా పెరిగిపోతుంది. దీనికి వాస్తురీత్యా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని, ఇది ప్రాస్పెరిటీని బాగా అట్రాక్ట్ చేస్తుందని చెప్తారు. ఇలాంటి ప్లాంట్ మన ఇంట్లో ఉండటం మనకు కూడా అదృష్టంగా నేను ఫీల్ అవుతాను.
అదేదో లక్ అన్నందుకు కాదు, చూడటానికి చాలా ముచ్చటగా గుబురుగా పెరుగుతుంది. అందుకోసం ఈ ప్లాంట్ పెట్టుకుంటే అదృష్టం అని నేను అంటున్నాను. మీరు ఇంటిని డెకరేట్ చేద్దాం అనుకున్నప్పుడు రూమ్ లో ఏమున్నా లేకపోయినా ఒక ప్లాంట్ ఇది పెట్టారంటే చాలు, ఆ రూమ్ కే ఎంతో కళ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఇది చూడటానికి మనీ ప్లాంట్ లాగా కనపడుతుంది, కానీ ఇదేదో వన్ టైప్ ఆఫ్ రబ్బర్ ప్లాంట్ అని అన్నారు. క్రీపర్ లాగా కాకుండా మామూలుగా బుషీగా పెరుగుతుందని చెప్తున్నారు, కానీ ఇది చూడటానికి క్రీపర్ లా అనిపిస్తుంది. చూడాలి మరి. నేను ఎక్కువ ప్లాంట్స్ ని మళ్ళీ రీపోర్ట్ చేసేటప్పుడు పాత మట్టిని కొద్దిగా వాడుతూ ఉంటాను. ఎందుకంటే ఇదే కారణం. చూసారా, ఇందులో ఎర్త్ వామ్స్ ఉన్నాయి. ఎర్త్ వామ్స్ వల్ల మొక్కలకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అందుకని మీరు ఎప్పుడైనా ఒక పాట్లో ఒక మొక్కను వేసేటప్పుడు పాత కుండీల్లో ఉన్న మట్టిని ఒక గుప్పెడైనా తీసుకొచ్చి ఇలాంటి పాట్స్ లో వేశారంటే మళ్ళీ అక్కడ ఎర్త్ వామ్స్ ఫామ్ అయ్యి ఆ మొక్కకు మేలు చేస్తాయి అన్నమాట. ఇంకా నేను కొన్న ఇంకో కొత్త మొక్క ఇదన్నమాట, బ్యాంబూ ప్లాంట్. అయితే దీన్ని ఐకియాలో కొన్న పాట్ లో వేద్దామని నానా కష్టాలు పడి హోల్ చేద్దామని ఎంత ట్రై చేసినా ఈ పాట్ కి అయితే హోల్ పడలేదు. వాటరే తక్కువ పోద్దామని చెప్పి ఈ పాట్ లోనే దీన్ని పెట్టా అనమాట. అంటే నా ఉద్దేశం దీన్ని ఇండోర్ ప్లాంట్ గా పెంచుదాము. టీవీ యూనిట్ లో పెడితే డెకరేటివ్ ఐటమ్ గా చాలా బాగుంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. దీని పేరే లక్కీ బ్యాంబూ కాబట్టి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇది ప్రాస్పెరిటీని, వెల్త్ ని అట్రాక్ట్ చేస్తుందని చెప్తారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ చూడటానికి మాత్రం ఇది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. దీని లీవ్స్ అలాగే పెరిగే కాడలు చూస్తుంటే మనకు కూడా ఆనందంగా అనిపిస్తుంది. మెయిన్లీ నేను సిరామిక్ పాట్స్ తేవడానికి రీజన్ ఏంటంటే మా ఇంటి ముందు ఈ మనీ ప్లాంట్ ని పర్మనెంట్ గా ఉంచేవి సిరామిక్ పాట్స్ లో వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వీటి కోసం ఈ సిరామిక్ పాట్స్ 2 కొన్నాను. అవి సేమ్ టు సేమ్ ఉన్నవన్నమాట. అంటే గుమ్మానికి ఇటువైపు అటువైపు పెడదామని కొన్నాను. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యాను. హోల్ పెద్దగా ఉంటుంది కాబట్టి అడుగున క్లాత్ వేస్తే మట్టి అయితే కిందకి రాకుండా ఉంటుంది, వాటర్ ఈజీగా డ్రైన్ అవుతుంది. అందుకని చెప్పి అడుగున ఒక క్లాత్ వేసి దాని మీద మళ్ళీ కొబ్బరి పీచు అలాగే ఇంట్లో తయారు చేసిన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా వేసిన తర్వాత ఈ మనీ ప్లాంట్ ని ఇందులో ట్రాన్స్ఫర్ చేయటం కోసం పెద్ద నీడిల్ లాంటివి తీసుకుని దీని చుట్టూ మట్టితో ఇలా అంటే కనుక ఇది ఈజీగా ఊడొస్తుంది. అంతకుముందు నేను వేరే పార్ట్స్లో మనీ ప్లాంట్ కాదు కానీ వేరే మొక్కల్ని ఈ విధంగానే ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. అందుకని దాన్ని తీసుకుని చుట్టూ మట్టిని హోల్స్ లాగా చేశాను ఫస్ట్. అంటే ముందు రోజు రాత్రి దీనికి ఫుల్గా వాటర్ పోస్తే మట్టి మెత్తగా అవుతుంది కదా, తర్వాత ఈ నీడిల్ తోటి చుట్టూ అంటే కనుక చుట్టూ దాన్ని డిటాచ్ అవుతుంది ఫస్ట్ మట్టి. తర్వాత దీన్ని కొద్దిగా ఊపితే ఇది మొత్తం డిటాచ్ అయ్యి బయటికి వచ్చేస్తుంది. అయితే మనం మొక్కల్ని ట్రాన్స్ఫర్ చేస్తే చాలా భయం వేస్తుంది ఫస్ట్. ఎందుకంటే ఈ మొక్క ఇందులో అడ్జస్ట్ అవుతుందా లేదా, వేళ్ళు ఒకసారి బయటకు వస్తాయి కదా, మళ్ళీ మంచిగా అవుతాయా లేదా అని భయం వేస్తూ ఉంటుంది. అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఇది చక్కగా మళ్ళీ సెట్ అవుతుంది. కాకపోతే మనం దీనికి కూడా కొంత టైం ఇవ్వాలి. ఇదే లేడీ, నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం పుట్టింట్లో చాలా గారాబంగా ఏ పనులు చేయకుండా పెరుగుతాం, కానీ సడన్ గా అత్తగారి ఇంటికి వస్తాం. అక్కడ అలవాట్లు వేరు, అక్కడ పద్ధతులు వేరు, అన్నీ వేరుగా ఉంటాయి. కానీ ఫస్ట్ డేనే మనల్ని అక్కడ ఉన్నట్టుగా అయిపోవాలి అంటే అవ్వదు కదా, కొంచెం టైం పడుతుంది. మొక్కలు కూడా అంతే. మనం సడన్ గా ఒక పాట్లోంచి తీసుకెళ్ళి ఇంకో పాట్లో పెడితే వెంటనే పచ్చగా నిగనిగలాడుతూ ఉండిపోవాలంటే ఉండవు, కొంత టైం తీసుకుంటాయి. అక్కడ వాతావరణానికి అది కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా. వీటిని వెంటనే సెట్ చేసేసుకుందామని చూడకండి, పెట్టి అలాగా ఒక 1 వీక్ వదిలేయండి. తర్వాత ఆ పాట్లో అది బాగా అడ్జస్ట్ అయిన తర్వాత మన మనీ ప్లాంట్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అల్లుకోవచ్చు. నేను అందుకనే 2 మనీ ప్లాంట్స్ని కూడా సేమ్ ప్రాసెస్ పెట్టాను, కానీ వాటిని మాత్రం అల్లటం మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ మంచిగా అల్లి పెడదాం అనుకున్నాను. కానీ ఒక 1 వీక్ తర్వాత చేద్దామని చెప్పేసి అని పెట్టి వదిలేసాను అనమాట. ఈ మట్టి ఇది అడ్జస్ట్ అయ్యి అలాగే లోపల ఎయిర్ హోల్స్ ఉంటాయి, అవన్నీ ఫిల్ అయ్యి మట్టి కూడా సమం అయిన తర్వాత వీటిని మళ్ళీ మనం ఓపెన్ చేసి అల్లటం స్టార్ట్ చేయొచ్చు. మొక్కల్ని పెంచడం అనేది చాలా మంచి హ్యాబిట్, చాలా రిలాక్సేషన్ హ్యాబిట్. అసలు మీరు మొక్కలతో గడిపితే టైము మీకు బయట ప్రపంచం తెలియదు, అలాగే బీపీలు షుగర్లు రావు. అది కాకుండా గ్రీనరీ చూడటం కళ్ళకి ఎంతో మంచిది, అలాగే ఇంటికి కూడా పాజిటివ్ వైబ్స్ని ఇవి తీసుకొస్తాయి. మొక్కల్ని పెంచడం అనేది ఎంతో మంచి హ్యాబిట్. ఇప్పటి రోజుల్లో అందరికీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందులో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి కారణం స్ట్రెస్సే. ఆ స్ట్రెస్ తగ్గాలంటే మీరు ఏదైనా ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకోవటం చాలా మంచిది. అది మొక్కలు పెంచడం కూడా కావచ్చు. ఇంటికి రాగానే మీరు ఒకసారి మొక్కలకి వాటరింగ్ చేయటము, లేదా ఏదైనా కొత్త మొక్కని తీసుకొచ్చి పెంచినప్పుడు దానికి ఒక ఆకు వేస్తే మీరు చూస్తే మీ మనసు ఎంతో రిలాక్స్ అవుతుంది. ఇది ఒకసారి చేసి చూడండి, మీరు అసలు మానలేరు. ఇంతకీ ఈ సిరామిక్ పాట్స్ కాస్ట్ ఎంతో మీకు చెప్పలేదు కదా, వీటిని ఒక్కొక్కటి 1000 రూపీస్ చెప్పారు. మీరు నమ్మరు, ఇది నిజం. తీసుకోవాలా వద్దా అని చాలా రకాలుగా ఆలోచించి అయితే నేను చాలా సెర్చ్ చేశాను. ఆన్లైన్లో కూడా
కూడా ఈ సైజ్ అయితే దొరకట్లేదు. అది కాకుండా ఆన్లైన్లో కూడా బాగా కాస్ట్లీనే ఉన్నాయి. అది కాక దాన్ని మనం చెక్ చేసి తీసుకోలేము, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ పెట్టాలి. ఇవన్నీ ఎందుకని చెప్పి వాళ్ళతో బాగా బేరం ఆడితే నాకు దీన్ని ఒక్కొక్కటి 700కి ఇచ్చారు. జత 1400 అనమాట. నేను మొక్కలకి ఇన్నాళ్ళు నీళ్లు బిందెతో పట్టే పోస్తున్నాను. అలా కాకుండా ఈజీగా పోయటం కోసం నేను ఈ పైప్ ఒకటి తీసుకున్నాను అనమాట. అది కాకుండా మధ్య మా మనీ ప్లాంట్ ఇలా మొత్తం ఎండిపోయింది సైడ్ బాల్కనీది. ఆ విషయం మీకు షార్ట్స్లో షేర్ చేశాను. అది ఇప్పుడు మళ్ళీ పచ్చగా నిగనిగలాడుతూ వచ్చింది. వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.